వెల్కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో బ్లూ కలర్, లైట్ పింక్ కలర్ క్రోషో వైర్ 3.5 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేశాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్కి బ్లూ కలర్ వైర్ తీసుకుని 25 చైన్స్ 25 రోస్ డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. పింక్ కలర్ వైర్ తీసుకుని బేస్కి 4 సైడ్స్ బోర్డర్లో ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. 6 బటన్స్ ఫిక్స్ చేశాను బేస్కి. దీంతో బేస్ కంప్లీట్ అయిపోయింది. ఈ బాస్కెట్ స్కూల్ స్టూడెంట్స్కి స్టిచ్ చేశాను. దీని మీద ఎస్ నిశాంత్ అనే పేరు స్టిచ్ చేశాను. ఈ బేస్ సరిపోను హైట్ కోసం 30 రోస్ స్టిచ్ చేశాను. ఇందులో 2 సైడ్స్ బోర్డర్ స్టిచ్ చేయడానికి 6 రోస్ తీసుకున్నాను. 6 రోస్లో ఫ్లవర్ తీసుకున్నాను. హాఫ్ ఇక్కడ హాఫ్ పైకి వచ్చేలాగా స్టిచ్ చేశాను ఫ్లవర్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత 1 రో బ్లూ కలర్ తోటి తీసుకుని 1 రో పింక్ కలర్ వైర్ తోటి స్టిచ్ చేశాను. 2 సైడ్స్ మిడిల్లో 13 చైన్స్ నేమ్ కోసం తీసుకున్నాను. ఇలా నేమ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ చైన్స్ కౌంట్ చేసుకోవాలి. తర్వాత నేమ్కి ఎన్ని లెటర్స్ ఉన్నాయనేది కౌంట్ చేసుకుని ఒక్కొక్క లెటర్కి ఎన్ని చైన్స్ తీసుకోవాలనేది డివైడ్ చేసుకోవాలి. లెటర్కి మిడిల్లో 1 చైన్ లీవ్ చేస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది నేమ్. ఇందులో ఎన్ కోసం 8 చైన్స్ తీసుకున్నాను. ఐ కోసం 5 చైన్స్ తీసుకున్నాను. మిడిల్లో 1 చైన్ లీవ్ చేసి పింక్ కలర్ వైర్ పెట్టి స్టిచ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్కి పింక్ కలర్ వైర్, నేమ్ స్టిచ్చింగ్కి బ్లూ కలర్ తీసుకున్నాను బ్రైట్గా కనిపిస్తుందని. ఈ లెటర్స్కి ఐకి 5 చైన్స్, ఎన్కి 8 చైన్స్. లెటర్ సైజుని బట్టి చైన్స్ ఎక్కువ తక్కువ చేసుకోవాలి. హెచ్కి 5 చైన్స్, ఎస్కి 7 చైన్స్. ఇలా కౌంట్ చేసుకొని డివైడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్కి ఎస్ సన్నేమ్ వచ్చేలాగా స్టిచ్ చేశాను. మళ్ళీ సైడ్ నేమ్ స్టిచ్ చేశాను. ఈ 2 కలర్స్ కాంబినేషన్లో హ్యాండిల్స్ స్టిచ్ చేసి ఇలా అటాచ్ చేశాను. ఇలా నేమ్స్ స్టిచ్ చేసేటప్పుడు చైన్స్ కౌంటింగ్, లెటర్స్ ఏ లెటర్కి ఎన్ని చైన్స్ తీసుకోవాలనేది కౌంట్ చేసుకుని అది ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.